ప్రతి వారం ఎన్ని సినిమాలు విడుదలైనా స్టార్ హీరో సినిమా ఇచ్చే కిక్ మరే సినిమా ఇవ్వదనే చెప్పాలి. ఒక్క స్టార్ హీరో సినిమా వస్తేనే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. మరి ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి వస్తుంటే వారి ఫైట్ మరింత ఆసక్తిగా ఉంటుందో స్పెషల్ గా చెప్పాలా? అదే జరుగుతోంది. పవన్ ఎన్టీఆర్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తలపడనున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ డ్రామా దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం ఓజీ కూడా క్రేజీ ప్రాజెక్ట్. ఇప్పుడు రెండు చిత్రాల విడుదలతో తాజా పరిణామాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి రెడీ అవుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 27న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు ఎన్టీఆర్ నటించిన దేవర కూడా భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాలో బ్లడీ యాక్షన్ ఎపిసోడ్స్ ఇండియన్ సినిమాలో ఇంతకు ముందెన్నడూ లేవని అంటున్నారు. గ్లోబల్ ఫినామినాన్ RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ పెండింగ్ లో ఉన్నందున అక్టోబర్లో విడుదల చేయాలని టీం చూస్తున్నారు. ఈ రెండు సినిమాల మధ్య కేవలం 2 వారాల గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఈ స్టార్ హీరోలిద్దరూ ఒకే సమయంలో విడుదల చేస్తే పెద్ద క్లాష్ జరిగే అవకాశం ఉంది. 2013లో పవన్ అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ రామయ్య వస్తావయ్య 2 వారాల గ్యాప్ తో విడుదలయ్యాయి. అప్పుడు అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ కాగా, రామయ్య వస్తావయ్య ఫ్లాప్ గా నిలిచింది. మరి ఈసారి ఫైట్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.